హమాస్ తీవ్రవాదులు దాడులు సాగుతున్నాయి. ఆ తీవ్రవాదుల మీదన ఇజ్రాయెల్ దాడులు అంతకంటే శరవేగంగా సాగుతున్నాయి. వీళ్ళ కోసం అని చెప్పి ముందుకొచ్చినట్టు హెజ్బుల్లా మీదన ఓ పక్కన ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈలోపు వీళ్ళిద్దరి కోసమని వాణిజ్య నౌకల మీద దాడి చేస్తున్న హౌతీ మీదన విరుచుకుపడుతున్నాయి అమెరికా, బ్రిటన్. వీటన్నిటితో బెత్తరపోయినటువంటి హమాస్ తీవ్రవాదులు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఈ దాడులన్నిటి వల్ల మాకు కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసమైపోయింది, బందీలని పట్టుకెళ్ళి మా వాళ్ళు ఎవరైతే అట్టు పెట్టుకున్నారో వాళ్ళకి మాకు మధ్య కమ్యూనికేషన్ పోయింది, అంటే బందీలు ఎక్కడున్నారో మాకు తెలియదు, ఇక వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు తెలియదు. అంటే హౌతీ తీవ్రవాదుల మీద దాడి చేశారు కాబట్టి బందీలను చంపేస్తామన్నది. ఒక్కసారి చంపిపడేయండి, దరిద్రం వదిలిపోతుంది. ఆ 150 మంది బందీలను చంపేయండి. అప్పుడు టోటల్గా ప్రపంచంలో ఎక్కడున్న హమాస్ తీవ్రవాదినైనా, హెజ్బుల్లా తీవ్రవాదినైనా, హౌతీ తీవ్రవాదినైనా అప్పుడైనా సిగ్గొచ్చి అమెరికా, యూరప్ దేశాలు వెంటాడి వేటాడి చంపుతాయి. దానికోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఒక కిడ్నాపరు నాటకాలు ఆడుతుంటే ఆ కిడ్నాపర్ కోసం ప్రపంచ దేశాలు సిగ్గు లేకుండా మాట్లాడుతూ కూర్చున్నాయి అంటే ఎలాంటి పరిస్థితి అనుకోవాలి? తీవ్రవాదుల డిమాండ్కి తల ఒగ్గేలా ప్రపంచం ఉంటే ప్రతి తీవ్రవాది రేపు పొద్దునిదే ఘాతుకానికి పాల్పడతాడు కదా. ఒక సాధారణ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ఆడుతున్నటువంటి నాటకంలో తమ దేశ ప్రజలు ఎందరు చచ్చినా, ఎందరు ముస్లింలు చచ్చిపోయినా సరే నిస్సిగ్గుగా సమర్థించుకుంటూ అదేమంటే దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తూ యువతలు మాత్రం బందీలను వదిలిపెట్టనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటే ఎందుకు ఊరుకోవాలి? అటో ఇటో తేల్చుకోవాల్సినటువంటి సందర్భం. అలా చంపేస్తే అప్పుడు వీళ్ళలో ఎవడు బతుకుతాడో కూడా చూడొచ్చు.